శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి శ్రీశ్రవణం ఛానల్లో భాగవత కథలో ద్వితీయ స్కందంలో మనం ఈరోజు నారదుడు బ్రహ్మ యొక్క సంభాషణ, వాడి యొక్క చర్చ గురించి మనం కూడా చర్చించుకోబోతున్నాం అన్నమాట. దానికి మీ అందరికీ స్వాగతం. అయితే మనకి ఇప్పుడు నిన్న చెప్పుకున్నట్టుగాను నారదుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి ఇలా అడిగాట. ఏమని? "ఓ దేవదేవా! నీకు నమస్కారం. నీవు ఆదిదేవుడివి. అందరికంటే ముందు పుట్టినవాడివి. నీకు తెలియని విషయాలేవీ లేవు. పరమాత్మ, జీవాత్మ వాటి తత్వాల గురించి నాకు జ్ఞానాన్ని ఉపదేశించు" అని అడిగాట. ఇంకా అన్నాడు, "పరమాత్మ స్వరూపం అసలు ఎలా ఉంటుంది? దాన్ని ఎవరు సృష్టించారు? ఇది ఎవరిని ఆశ్రయించుకుని ఉంటుంది? ఇంతకాలం నేను నువ్వు స్వతంత్రంగా సృష్టి చేస్తున్నావు అని అనుకునేవాణ్ణి. కానీ నాకు నువ్వు కూడా తపస్సు చేస్తూ ఉండడం చూసి డౌటొచ్చింది" అని అడిగాట. "నువ్వు తపస్సు చేస్తూ ఉండడం చూసి స్వతంత్రుడైన నీకు కూడా ఒక ప్రభువు అంటే ఓ రాజు ఎవరో ఇంకా నీకు పైన ఎవరో ఒక ఆయన ఉన్నారు అన్న సందేహం కలిగింది నాకు. ఎందుకంటే నువ్వెవరి గురించి తపస్సు చేస్తుంటావు? నీకు కూడా ఆరాధించదగ్గ భగవంతుడు వేరే ఎవరైనా ఉన్నారా? ఈ సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని నీకు ఎవరు ప్రసాదించారు? నీవు ఎవరి ఆధారంతో ఈ అనంత సృష్టిని సృష్టిస్తున్నావు? నీవు ఎవరి గురించి తపస్సు చేస్తున్నావో ఆ అధినేత ఎవరు? నీ స్వరూపం ఏమిటి? ఈ సృష్టి కార్యం అంతా నువ్వొక్కడివే చేయడం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది." పైగా ఇంకా అంటున్నట్ట నారదుడు ఏమని? "ఓ బ్రహ్మదేవా! నాకు తెలిసి నువ్వు సాలెపురుగు తన నోటి నుండి కారుతున్న ద్రవం ద్వారా తన గూడును సృష్టించినట్టు నీవు కూడా నీకుగా నీవు ఈ సృష్టిని స్వతంత్రంగా నిర్వహిస్తున్నావా? నువ్వు సృష్టించిన ఈ ప్రాణులన్నీ నీకు లోబడి ఉన్నాయా? వీటిని నువ్వు పరిపాలిస్తున్నావా? మరి అలా అయినప్పుడు నువ్వెవరి గురించి తపస్సు చేస్తున్నావు? ఓ దేవా! నీకన్నా గొప్పవాడు గాని, నీకన్నా చిన్నవాడు గాని, నీకన్నా సమానమైన వాడు గాని వేరే ఎవరైనా ఉన్నాడేమోనని నాకు తెలీదు. నీ సృష్టి కన్నా వేరుగా ఏ పేరుతో గాని, ఏ రూపంతో గాని, ఏ గుణంతో గాని ఇతరులైన స్థూల పదార్థాలు ఏమైనా సృష్టించబడ్డాయా నాకు తెలీదు. ఈ సృష్టి సమస్తం నీ వల్లనే జరిగిందని నేను అనుకుంటున్నాను. అట్టి నువ్వు స్వతంత్రుడివై ఉండి కూడా ఈ విధంగా ఎవరి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్నావు" అని బ్రహ్మదేవుణ్ణి అడిగాట. "ఇన్ని ప్రశ్నలు అడిగాను. నువ్వు సర్వజ్ఞుడివి. వీటన్నిటికి సరియైన సమాధానాన్ని చెప్పి నన్ను సంతృప్తిపరచు" అని ఆయనని వేడుకొన్నాడు మన నారదుడు. ఎవరిని? బ్రహ్మదేవుణ్ణి. అప్పుడు నారదుడు అడిగిన ప్రశ్నలకి బ్రహ్మ ఈ విధంగా సమాధానం చెప్పాట. "నారదా! చాలా మంచి ప్రశ్న వేశావయ్యా నువ్వు. నేను ఈ సృష్టికర్తనని, ఈ సృష్టికి ఈశ్వరుడినని అన్నావు కదా! ఒక విధంగా అది నిజమే. కానీ నాకన్నా శక్తివంతుడు, వీర్యవంతుడు అయిన పరమాత్మ వేరుగా ఉన్నాడయ్యా. ఈ విషయం నీకే కాదు చాలా మందికి తెలీదు. నువ్వు నా మానసపుత్రుడు కదా! అందుకే నేనే సృష్టికి కర్తని అని, పరమాత్మ అని అనుకుంటున్నావు. నాకన్నా వేరుగా, నాకన్నా అధికుడు వేరే ఉన్నాడని తెలియనంత వరకు ఈ లోకం నన్నే పరమాత్ముడుగా భావిస్తుంది. కానీ నేను కేవలం నిమిత్త మాత్రుడిని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, గ్రహాలు, నక్షత్రాలు వాటి వాటి కాంతితో లోకాల్లో ఉన్న సమస్త వస్తువులను చేస్తాయి కదా! ఆ విధంగా స్వయం ప్రకాశుడైన ఆ పరమాత్మ కూడా తన కాంతితోటి ఈ విశ్వాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. అంటే పరమాత్మ అనేవాడు స్వయం ప్రకాశకుడు. ఆయన తన కాంతితోటి ఈ విశ్వంలో అంటే ఈ ప్రపంచంలో ఉన్న నక్షత్రాల్ని, గ్రహాల్ని ప్రకాశింపజేస్తున్నాడు. ఆ నక్షత్ర గ్రహాలు తమ కాంతితోటి ఈ లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాయి. ఉదాహరణకి మనం ఏం చెప్పుకోవచ్చు? సూర్యకాంతి చంద్రుడి మీద పడి ఆ కాంతి వెన్నెల రూపంలో భూమి మీదకి ప్రకాశిస్తూ ఉంటుంది కదా! అలాగే ఆ పరమాత్మ నుండి వెలువడే కాంతితోటి ఈ విశ్వం అంతా కాంతిమయం అవుతున్నప్పటికీ అందరూ ఆ విష్ణు మాయ చేత మోహితులై బ్రహ్మే ఈ విశ్వాన్ని ప్రకాశింపచేస్తున్నాడని అనుకుంటున్నారు. అలాగే ఆ పరమాత్మ మాయ చేత మోహితులైన వారు నేను అంటే బ్రహ్మ, జగద్గురు అని చెప్పుకుంటున్నారు. అటువంటి పరమాత్మకు నమస్కారం. నిజానికి మాయ పరమాత్మ ముందు నిలవలేదు. కానీ ఆ మాయ జీవుల్ని మోహపరవశుల్ని చేస్తుంది. అందుకనే జీవులు తమది కాని దానిని
అది నాది, ఇది నాది అని అనుకుంటూ ఉంటారు. నేను, నాది, అంతా నేనే, అంతా నా వల్లే జరుగుతోంది. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని కూడా అనుకుంటుంటారు. అది కేవలం వారి అవిజ్ఞానము, అవిద్య. ఆ ఈశుడు అనంతుడు హరినాయకుడీ భువనములకు నాకు నీకు మాయకు ప్రాణి వ్రాతము కేడలం లేదు ఈశ్వరేతరము సుతా ఆ. నారదా, ఈ అనంత విశ్వంలో ఉండే ద్రవ్యరాశి గాని, చేసే కర్మలు గాని, నడిచే కాలం గాని, వాటి స్వభావాలు గాని, జీవులు గాని ఏవి కూడా ఆ పరమాత్మ కంటే వేరు కాదు. వాటికి స్వయం ప్రతిపత్తి లేదనమాట. అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే. కానీ మనకు వేరువేరుగా కనబడేట్టుగా ఆ పరమాత్మ చేస్తున్నాడు. ఆ పరమాత్మ ప్రేరణ వలన వేదాలు పుట్టాయి. దేవతలు అందరూ ఆ విరాట్ స్వరూపంలోనే ఉన్నారు. అవయవాల నుండి జన్మించారని చెప్పుకున్నాం కదా మనం. అవే కాదు, యోగులు చేసే ప్రాణాయామము, ఆచరించే తపస్సు, ఆర్జించే జ్ఞానం, వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ ఆ పరమాత్మ స్వరూపాలే. అన్నీ ఆ పరమాత్మ పరంగా జరిగేవే. అన్నీ ఆ పరమాత్మకే మళ్ళీ అర్పించబడతాయన్నమాట. ఆ అనంత విశ్వానికి అధిపతి, అన్నిటినీ చూసేవాడు అంటే ద్రష్ట. చూసేవాడిని ద్రష్ట అంటాం కదా! అన్ని చోట్ల ఉండేవాడు. సర్వభూతాల్లో అంతర్గతంగా ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడు. ఆ పరమాత్మ ఒక్కడే. అనంతమైన ఈ సృష్టి అంతా ముందే ఆ పరమాత్మ చేత సంకల్పింపబడి సూక్ష్మ రూపంలో సృష్టించబడింది. ఆ పరమాత్మ చేత సృష్టించబడిన జీవులను నేను బహిర్గతం చేస్తూ ఉంటాను. ఆ పరమాత్మను సృష్టించిన వాటిని ఆ పరమాత్మ ప్రేరణతోటి, కటాక్షంతోటి నేను మరలా సృష్టి చేస్తాను. అంతే. ఇందులో నేను చేసేది ఏమీ లేదు. ఈ సృష్టికి మూలమైన పరమాత్మ ఒకడే అని చెప్పుకున్నాం గదా! సృష్టి, స్థితి, లయ నిర్వహించడానికి నిర్గుణుడైన ఆ పరమాత్మ చేత కల్పింపబడ్డ మాయ చేత సత్వ, రజస్, తమో గుణాలు కూడా గ్రహింపబడ్డాయి. ఈ 3 గుణాలు జీవుల్లో కార్యకారణ కర్తృత్వాలను, ద్రవ్యము, జ్ఞానము, క్రియలను బంధిస్తున్నాయి. కార్యము అంటే పని. కరణము అంటే ఆ పని చేయడానికి సాధనం. కర్తృత్వము అంటే చేసేవాడు. ఒక పని చెయ్యాలి అంటే దానికి ద్రవ్యరాశి కావాలి. ఆ పని చేయడానికి జ్ఞానం కావాలి. అప్పుడే ఆ పని పూర్తవుతుంది. ఇక్కడ సృష్టి అనేది చేయాల్సిన కార్యం. ఆ సృష్టి చేసేవాడు బ్రహ్మ. దానికి కావాల్సిన జ్ఞానాన్ని ఎవరిస్తున్నారు మనకి? పరమాత్మ బ్రహ్మకిస్తున్నాడనమాట. అప్పుడు సృష్టి మొదలైంది. సృష్టిలో ఉన్న జీవులను అంటే మన అన్ని రకాల జీవరాశులున్నాయి గదా! వాటన్నిటిని సత్వ, రజస్, తమో గుణాలు తమ మాయతోటి బంధించేలాగా సృష్టిస్తాడనమాట ఈయన. నిజానికి ఆయన మాత్రం నిర్గుణుడు. ఇంద్రియాలకి అతీతుడాయన. తన స్వరూపాన్ని ఎవరికీ వెల్లడి చేయడు. కేవలం భక్తి చేతనే ఆ పరమాత్మ తత్వాన్ని యోగులు మాత్రం తెలుసుకోగలుగుతున్నారు. ఈ అనంత విశ్వానికి, నాకు, అందరికీ ఆయనే అధినేత. కారణ కార్యహేతువగు కంజదళాక్షుని కంటెన్ అన్యులెవ్వారును లేరు తండ్రి భగవంతుననంతుని విశ్వభావనోదారుని సద్గుణావళులు దాత్తమతిం కొని ఆడకుండీనం చేరవు చిత్తముల్ ప్రకృతి చందని నిర్గుణమైన బ్రహ్మము ఆ ఆ ఆ. పరమాత్మ మాయను సృష్టించాడు. అదే ప్రకృతి. మొట్టమొదట పరమాత్మ ఒకటిగా ఉన్నాడు. తాను అనేకం కావాలని అనుకున్నాడు. పరమాత్మకు సృష్టి చేయాలని కోరిక కలిగింది. అప్పుడు పరమాత్మలో నుండి కాలం, స్వభావం, కర్మ అనే శక్తులు పుట్టాయన్నమాట. అవన్నీ పరమాత్మ సృష్టించిన మాయ యొక్క రూపాలే. మళ్ళీ మనం ఇక్కడ భ్రమపడకూడదు. ఆ సమయంలో ప్రకృతిలో
మనకి సత్వ, రజో, తమో గుణాలు సూక్ష్మ రూపంలో ఉండేవన్నమాట. అవన్నీ సమాన స్థితిలో, సామ్యావస్థలో లేకుండా ఉన్నాయన్నమాట. ఈ గుణాల్లో కదలిక ఏర్పడింది. అంటే క్షోభ పుట్టింది. 3 గుణాల్లో హెచ్చుతగ్గులు ఏర్పడ్డాయి. ముందు, వెనక, అక్కడ, ఇక్కడ, ఇది, అది అనే భావాలు ఏర్పడ్డాయి. దానినే కాలం అంటారు. ఈ కాలంలో ఏర్పడిన కదలికల వలన ఎన్నో మార్పులు సంభవించేసాయన్నమాట. కాల స్వభావంలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు కర్మలు అంటే సృష్టి చేయడానికి దారి చేశాయన్నమాట. ఈ కర్మలు చేయడాన్ని మహత్తత్వం అని అంటారు. ఈ మహత్తత్వం ఏమిటి? మళ్ళీ కాల, కర్మ స్వభావాల ప్రభావం వల్ల మార్పు చెందిందనమాట అది. ఈ మార్పులు ఈ 3 గుణాల వలన బాగా వృద్ధి చెందాయి. ముఖ్యంగా సత్వగుణం, రజోగుణం ప్రధాన పాత్ర పోషించాయన్నమాట. అప్పుడు తమోగుణం ప్రధానమైన అహంకారం పుట్టించేలాగా చేసింది. ఈ అహంకారం ద్రవ్య జ్ఞాన క్రియాత్మకమైందనమాట. ఈ అహంకారం మళ్ళీ 3 విధాలుగా రూపాంతరం చెందింది. అవేమిటవి? జ్ఞానశక్తి ప్రధానంగా, వైకారిక అహంకారం అంటే సాత్విక అహంకారం, క్రియాశక్తి ప్రధానమైనది తైజసాహంకారం అనగా రాజసాహంకారం, ద్రవ్యశక్తి ప్రధానంగా పెట్టుకునేదంటే ఇంపార్టెంట్‌గా పెట్టుకున్నది తామసిక అహంకారం. అనగా తామసాహంకారంగా పిలువబడ్డాయి. ఈ తామసాహంకారం వికృతి చెందగా దాని నుండి ఆకాశం ఏర్పడింది. ఆకాశం యొక్క గుణం ఏమిటి? మనందరికీ చెప్పుకున్నాం కదా! శబ్దం అన్నమాట. అది కనబడదు. కానీ ఆ శబ్దం ద్వారా మనం ఒక వస్తువు ఉందని తెలుసుకోగలుగుతున్నాం. ఎగ్జాంపుల్‌గా ఏదైనా చప్పుడయింది. చటుక్కున అటు తిరుగుతాం. అక్కడ ఒక వస్తువు గాని, ఒక దృశ్యం కానీ కనబడుతుంది మనకి. దాన్ని మనం చూస్తాం. ఆ వస్తువుని కానీ, ఆ దృశ్యాన్ని గాని చూడ్డానికి మూల కారణం శబ్దం. కానీ ఆ శబ్దము సూక్ష్మ రూపంలో ఉంటుందన్నమాట. తరువాత ఆకాశం మరలా వికారం అంటే మార్పు చెందుతుంది. ఆకాశంలో మార్పొస్తుంది. అప్పుడు ఆకాశం నుండి వాయువు ఉద్భవించిందనమాట. ఆ వాయువు యొక్క గుణం ఏంటి? ఇందాక ఆకాశ గుణం శబ్దం అనుకున్నాం. ఇప్పుడు వాయుగుణం స్పర్శ అనమాట. గాలి మనకు కనబడదు కానీ మన శరీరానికి తగులుతుంది కదా! స్పర్శ ద్వారా మనకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కదా! అదనమాట. ఆకాశం నుండి మళ్ళా ఏం పుట్టింది? వాయువు పుట్టింది కదా! ఆకాశానికి ఉన్న శబ్ద గుణానికి కూడాను ఈ గాలికి సంక్రమించిందనమాట. అంటే గాలి ప్రచండంగా ఎప్పుడైనా వీచిందనుకోండి, అంటే చాలా తుఫాను అలా వచ్చినప్పుడు ఒక ఊ అని శబ్దం వస్తుంది కదా! హోర్ అంటాం కదా మనం, అదొస్తుంది. శరీరంలో ఉన్న ఇంద్రియాలు ప్రాణశక్తితో కదులుతున్నా, శరీరంలో జీవశక్తి ఉన్నా, శరీరంలో బలమున్నా అవన్నీ కూడాను మనకి ఏ రూపం? వాయు రూపమే కదా! ప్రాణం పోతే వాయువు పోయిందనుకోండి, మనం ఊపిరి ఆగిపోతే అంతే అంటాం. ఏమంటాం? ప్రాణం పోయిందంటాం కదా! మనం బతకలేం కదా! అది దానికి కారణమైనది వాయువు అన్నమాట. తర్వాత కాలక్రమంలో మళ్ళీ ఈ వాయువు కూడాను మార్పు చెందింది. అంటే కాలం గడిచే కొద్దీ చోటు చేసుకున్న పరిణామ క్రమంలో జరిగిన కర్మల ఫలితంగా అని అర్థం అనమాట. అంటే ఈ మార్పులన్నీ ఒకసారిగా రాలేదు. కోట్ల, కోట్ల, కోట్ల సంవత్సరాలు పరిణామం చెందిన తర్వాత వచ్చింది. వాయువు నుండి తేజస్సు పుట్టిందిట. ఆకాశానికి, వాయువుకి రూపాలైతే లేవు. కానీ వాటి నుండి పుట్టిన తేజస్సుకు మాత్రం రూపం ఉంది. ఈ తేజస్సు అంటే ఏంటి ఇక్కడ మనకి? వెలుగు, మంట. మనకు కనబడతాయి కదా! కంటికి కనబడుతుంది కదా అవి. వాయువు అయితే స్పర్శకు కనబడింది. ఆకాశం అయితే ఓన్లీ శబ్దం వినబడింది. ఇక్కడైతే ఇప్పుడు దీనికి ఏమన్నాయి? రూపం ఉంది, స్పర్శ ఉంది, శబ్దం ఉంది. అన్నీ కనబడ్డాయి దీనికి. అన్ని వస్తువుల్ని చూడవచ్చు. తేజస్సుకి కారణం ఆకాశం, వాయువు. వాటి గుణాలు శబ్దము, స్పర్శ అవి కూడా తేజస్సుకి సంక్రమించాయన్నమాట. అంటే తేజస్సు రూపంతోటి పాటు శబ్దము, స్పర్శ కూడా దానికొచ్చాయి. మంట పెద్దగా అయితే చట్ 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 అని శబ్దం కూడా మనం చూస్తున్నాం గదా! అలాగే నిప్పుల్లో చేయి పెడితే కాలుతుంది. అంటే ఏంటి? స్పర్శ మనకు తెలుస్తోంది. మంట వెలుగులో మనం వస్తువుని చూడగలుగుతున్నాం. అయితే ఈ తేజస్సు కూడాను మళ్ళీ పరిణామం చెందింది. అంటే మళ్ళీ మార్పు చెందిందనమాట. దాని నుండి ఏంటి పుట్టింది? జలం పుట్టింది. దాని ప్రధాన గుణం రసం. అంటే రుచి. జలం పుట్టడానికి ప్రధాన కారణాలైన ఆకాశం, వాయువు, తేజస్సు గుణములైన శబ్దము, స్పర్శ, రూపం ఈ జలానికి వచ్చేసాయన్నమాట. అప్పుడు నీరెలా శబ్దం చేస్తుంది? గలగలగల అని శబ్దం చేస్తుంది కదా! ముట్టుకుంటే చల్లగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది. నీటికి రూపం ఉంది. నోట్లో పోసుకుంటే ఉప్పుగానో, తీయగానో ఏదో ఒక రుచి కూడా అంటే 4 గుణాలు దీనికి అంటేసుకున్నాయి. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ జరిగిన మళ్ళీ మార్పులో
ఏం ఏర్పడింది ఇప్పుడు? అన్నిటికంటే ఆఖరిది భూమి ఏర్పడిందనమాట. దాని ప్రధాన గుణం వాసన. మట్టి వాసన మనందరం అనుభవిస్తాం గదా! ఎప్పుడు? వాన చినుకులు పడ్డప్పుడు. భూమికి కూడా శబ్దం, స్పర్శ, రూప, రసాలు అనే ఈ గుణాలు సంక్రమించాయన్నమాట. వీటినే మనం పంచభూతాలు అంటారు. అంటాం గదా! మనం 3 అహంకారాలు గురించి చెప్పుకున్నాం కదా! వాటిలో తామసాహంకారం గురించి ఇదివరకే చెప్పేసుకున్నాం. తర్వాతది సాత్విక అహంకారం. ఆ సాత్విక అహంకారం నుండి మనస్సు పుట్టిందనమాట. ఈ సాత్విక అహంకారం నుండే మనకి దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, విష్ణువు, మిత్రుడు, ప్రజాపతి అనే 10 మంది 5 జ్ఞానేంద్రియాలకు, 5 కర్మేంద్రియాలకు అధిష్టాన దేవతలుగా వాళ్ళు పుట్టారనమాట. దిక్కులు చెవికి, వాయువు చర్మానికి, సూర్యుడు కంటికి, వరుణుడు నాలుకకి, అశ్వినులు ముక్కు పుటాలకి అంటే వాసన అధిష్టాన దేవతలనమాట. అగ్ని వాక్కుకి, ఇంద్రుడు చేతులకి, విష్ణువు కాళ్ళకి, మిత్రుడు విసర్జక అవయవాలకి, ప్రజాపతి జననేంద్రియాలకు అధిష్టాన దేవతలనమాట. ఇప్పుడు మనం ఈ తైజసహంకారం దగ్గరికెళ్తే దాని నుండి జ్ఞానశక్తి అయిన బుద్ధి, క్రియాశక్తి అయిన ప్రాణం పుట్టాయట. తైజసహంకారం మళ్ళీ మార్పు చెంది అందులోంచి మనకి ఏంటొచ్చాయి? చర్మము, చెవులు, కళ్ళు, నాలుక, ముక్కు అనే 5 జ్ఞానేంద్రియాలు. చేతులు, కాళ్ళు విసర్జక అవయవాలు, జననేంద్రియాలు, వాక్కు అనే 5 కర్మేంద్రియాలు పుట్టాయి. నారదా! ఇది సృష్టి క్రమం. పంచభూతములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, సత్వ, రజస్, తమో గుణాలు అన్నీ కలిస్తే గాని ఈ శరీర నిర్మాణం జరగదు. పైన చెప్పిన అన్నీ కూడాను ఆ పరమాత్మ శక్తితోటి ప్రేరేపింపబడి వ్యష్టిభావం, సమిష్టిభావం తీసుకుని అన్నీ కలిసి అండ రూపంలో ఏర్పడ్డాయన్నమాట. అది ఒక బ్రహ్మాండం. ఆ బ్రహ్మాండం చాలా కాలం పాటు నీటిలో మునిగి ఉంది. కాల కర్మ స్వభావం చేత ఆ పరమాత్మ ఆ అండంలోకి ప్రవేశించి దాన్ని చైతన్యవంతం చేశాడు. ఉదాహరణగా మనం ఎలా చెప్పుకోవచ్చంటే, మనం మాతృగర్భంతో పోల్చి చూసుకుంటే, మనకి స్త్రీ పురుషుల కలయిక వలన అండం ఏర్పడుతుంది కదా! ఆ అండం నెలలు గడిచే కొద్దీ అంటే కాలం మార్పు చెందిన కొద్దీ పిండంగా మారుతుంది కదా! ఆ పిండం మాతృగర్భంలో ఉన్న ఉమ్మ నీటిలో ఎలా ఉంది? అందులోకి గత జన్మ వాసనలను మోసుకొని వస్తున్న జీవాత్మ ప్రవేశించి చైతన్యాన్ని కలిగిస్తుంది గదా! అప్పుడేమవుతుంది? పిండం క్రమంగా అవయవాల్ని సంతరించుకుంటుంది. తర్వాత ఆ బ్రహ్మాండం పగలగొట్టుకొని ఆ అండంలో నుండి విరాట స్వరూపుడు ఆవిర్భవించాడనమాట. ఆ రకంగానే మనం ఎగ్జాంపుల్ అలా తీసుకుంటే ఆ తర్వాత మనకి బిడ్డడు ఎలా పుడతాడో అలాగనమాట. ఈ విరాట్ స్వరూపానికి వేల కొద్దీ తలలు, వేల కొద్దీ ముఖాలు, కళ్ళు, చెవులు, ముక్కులు, నోళ్ళు, తొడలు, పాదాలు అంటే విశ్వం పుట్టింది అని అర్థం. కోటానుకోటు జీవరాశులకి తలలు, కాళ్ళు, చేతులు ఉంటాయి గదా! ఈ విరాట్ స్వరూపుడి కటి ప్రదేశం నుండి కింద ఉన్న 7 లోకాలు, అధోలోకాలని, పైన ఉన్న వాటిని ఊర్ధ్వలోకాలని మనం చెప్పుకున్నాం గదా! ఇందులో మనం వివరంగా చెప్పుకోవాల్సింది, ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే, విరాట్ పురుషుడు ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఉద్భవించారని చెప్పుకుంటూ ఉంటాం గదా! అసలు దానికి అర్థం ఏంటో తెలుసా? బుద్ధి ముఖంగాను, శక్తి చేతులుగాను, శరీరంలోని వ్యవస్థకి తొడలుగాను, కదలిక కాళ్ళగాను ఏర్పడ్డాయని అర్థం. అంటే ఏంటంటే, విజ్ఞానాన్ని మార్గదర్శకంగా తీసుకున్న వాళ్ళని బ్రాహ్మణులని, దేశాన్ని గాని, బలహీనమైన వాళ్ళని గాని రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించే వాళ్ళని క్షత్రియులని, వ్యాపార దక్షత కలిగిన వారిని వైశ్యులని, విశ్వపరమైన, సాంఘికపరమైన కార్యకలాపాలు అంటే ఏ కదలికలు లేకపోతే అన్ని పనులు ఆగిపోతాయో, ఆ గతిభావాన్ని నిర్వర్తించే వాళ్ళు శూద్రుడు అని చెప్పబడ్డారు. కులాల పేరిట మనం చెప్పుకునే వీళ్ళు అందరూ కూడాను ప్రతి మనిషిలో ఉన్న ఒక భాగం, ఏ భాగం లేకపోయినా ఆ మనిషికి గతి అనేది ఉండదు. అంటే మూమెంట్ అనేది ఉండదు. వారు చేసే కర్మలను బట్టి కులాలు నిర్ణయింపబడాలే కానీ పుట్టుకతో కాదు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. ఈ విరాట్ పురుషుడు నడుం భాగం నుండి భూలోకం, నాభి నుండి భూవర్లోకం, హృదయం నుండి స్వర్గలోకం ఇవన్నీ కూడాను వచ్చాయన్న విషయాన్ని మనం ఇదివరకే చెప్పేసుకున్నాం అన్నమాట. కదా! సో,
ఇక్కడ ఏమైంది మనకి? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన ప్రతి ఒక్క మానవుడు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జీవి కూడాను విరాట్ స్వరూపుడి యొక్క ప్రతిరూపం. కాబట్టి ఎవరిని మనం వివక్షతో చూడాల్సిన అవసరం లేదు. ప్రతి వాడు సమానమే. ఇది మనం భాగవతం నుంచి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం ఇదనమాట. సో, రేపటి కథలో ఈ సృష్టి క్రమానికి సంబంధించిన మరికొంత వివరాన్ని తెలుసుకుందాం మనం. అది ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందది. దాని గురించి మనం రేపు చెప్పుకుందాం.